నేను 20 మార్కులకే పరీక్ష రాశాను. మార్కులు తగ్గాలా? మనము ఎగ్జామ్స్ మార్కులు తగ్గాలా? దానికి అతను ఎవరంటారు, ఇన్విజిలేటర్కి రాయాలి. మీరు 100 మార్కులకు ప్రశ్నలు ఇచ్చారు కానీ నేను మాత్రం 20 మార్కులకి అటెంప్ట్ చేశాను, 20 మార్కులు నాకు వస్తాయి, మీరు 20 మార్కులు వేస్తే మాత్రం నన్ను పాస్ చేసేయండి అంటే చేస్తాడా? లేదు కదా. ఇది అంతే. నేను అనేది రాసిన టెస్టే అదే అనేది, నేను 21 మార్కులు పాస్ చేయమంటే చెయ్యడు కదా ఇన్విజిలేటర్ కూడా. నీ 21 నీకు ఇచ్చాను కదా తీసుకో అంటాడు అనమాట. కానీ నువ్వు పాస్ అవ్వాల్సింది 35 అయ్యా అంటాడు. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఆలోచించాల్సింది, చిరంజీవికి టోటల్గా 2 రాష్ట్రాలు అంటే ఉమ్మడిగా ఉన్నప్పుడు 16.5% ఓట్లు వచ్చింది. టోటల్గా 17-18. ఆంధ్రాలో 25% ఓట్లు వచ్చినాయి. ఉట్టి ఆంధ్ర ప్రాంతంలో 25% ఓట్లు వచ్చినాయి ఆయనకి. అందులో ఈయన ఎంత తెచ్చుకోగలిగాడు? ఇండివిజువల్గా పోటీ చేసి 6%. ఫస్ట్ ట్రిప్ అసలు పోటీ చేయలే. ఎవరు చేయొద్దన్నారు నిన్ను? ఆ విధంగా ఇప్పుడు సింపుల్ ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, నేను పవన్ కళ్యాణ్ నమ్మానండి 2014. ఇప్పుడు 11.5 ఏళ్ళు అయింది. ఈ ట్రిప్తో కూడా కలిపితే 15 ఏళ్ళు అవుతుంది, అంతే కదా. అప్పుడు 20 ఏళ్ళోడు ఇప్పుడు 35 ఏళ్ళు అయిపోయాడు, అంటే మధ్య వయస్కుడు అయిపోయాడు. అక్కడ ఇంకా అడిగే పదవి రాదు. ఎందుకు ఇంకా రాజకీయం అడుక్కుదమ్మా? అదేమంటే పదవుల కోసం రాజకీయం కాదండి, నువ్వు కూడా మీరు ఎవరు పదవులు తీసుకోబాక.